హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఉపయోగించుకోకుండా వేస్ట్గా పక్కన పడేసే వాటితోనే మనం ఉపయోగపడే విధంగా వాటిని మార్చుకునే ఐడియాస్ 2 చూపిస్తానండి. ఇవైతే మనం రీయూజ్ చేసుకోవడం అనమాట. మళ్ళీ అవి మనకి చక్కగా ఉపయోగపడతాయండి, వేస్ట్గా పక్కన పడేయకుండా. ఈ ఐడియాస్ మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది చూడండి, నేనైతే రోజు వాకింగ్కి వెళ్తామండి. మార్నింగ్ వచ్చేటప్పుడు ఎలాగూ ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకోవచ్చని ఒక సంచి కూడా తీసుకెళ్తానండి. ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటానమాట. ఇది దాంతోపాటు మనకి మనీ అవసరం కదండి, ఆ మనీ తీసుకొని వెళ్తాము. ఇలా పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మనకి చేత్తోనే ఒకవైపు మార్చుకుంటూ అలాగే ఒక గంట సేపు అలాగే పట్టుకొని తిరగాల్సి వస్తుంది. మనకి చేతులు కూడా నొప్పిగా అనిపిస్తాయి, ఒక్కోసారి డబ్బులు కూడా పోతున్నాయి అనమాట అండి. ఈ సంచి అయితే పార్కులో మనం ఒక సైడ్ పెట్టేసుకుంటాను, కానీ మనీ అలా పెట్టలేం కదా. అందుకని నాకు ఈ ఐడియా తట్టిందండి. నేను దేనికైనా ఉపయోగపడుతుందని ఒక పక్కన పెట్టేసాను. మాస్క్ ఒకటి తీసుకున్నానండి. ఇదైతే మనకి తాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట, మనకి ఎంత టైట్గా కావాలంటే. ఇది చక్కగా మనం కొనేటప్పుడే ఒకటి ఎగుడు దిగుడు వచ్చిందనమాట. ఇప్పుడైతే దీన్ని మనకి చెయ్యి ఎక్కడి వరకు ఈజీగా పడుతుందో లేదో చూసుకొని అక్కడ వరకు ఒక కుట్టు వేసేస్తానండి, అటు ఇటు కూడాను. మరీ ఎక్కువ ఓపెన్ పెట్టామంటే మనీ మనకి బయటకు వచ్చేస్తాయి, పడిపోతాయి అన్నమాట. అందుకని మనకి చెయ్యి పట్టే విధంగా చూసుకుని కుట్టు వేసేసుకోవాలి. చూడండి, కుట్టు వేసాను. నాకైతే 4 వేలు చక్కగా పట్టేస్తున్నాయి అనమాట. ఇంకొక రవ్వ కూడా పైకి వేయొచ్చు, కానీ ఇంతవరకు వేసానండి. ఇప్పుడు ఎక్కువ ఉన్న పార్ట్ని నేను టిక్ బటన్ పెడదామని ఫస్ట్లో అనుకున్నాను. నేనైతే ఇప్పుడు హుక్స్ కుట్టుకున్నానండి. హుక్స్ కుట్టుకొని చక్కగా వాడుతున్నాను అనమాట రోజుని. ఈ మనీ మనం పెట్టేస్తాము. అక్కడ నాకు చిల్లర అయితే బాగా అవసరం అవుతుందండి. కూరగాయల దగ్గర కూడా 2 రూపీస్ ఇవ్వండి, చిల్లర లేదు అలాగా అడుగుతుంటున్నారనమాట. అందుకని చిల్లర కూడా నేను తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ హుక్స్ కుట్టేసి వాడుకుంటున్నానండి. దీన్ని ఇలా చేతికి పెట్టేసుకుంటే మనం వాక్ చేసేటప్పుడు చేతి కిందే చక్కగా మనీ అలా ఉంటుంది. మనం చేతితో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. మనకి తాళ్ళు కావాలంటే టైట్ చేసుకోవచ్చు, పైకి చక్కగా అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి. చిల్లర కూడా బయటికి రావట్లేదండి, చక్కగా ఉంది టైట్గాను. చేతి కిందే మనీ ఉంటాయి అన్నమాట. మనకి పోతాయేమో టెన్షన్ అనేది ఉండదు. మనం పట్టుకునే తిరగాలి అనే ఇబ్బంది కూడా లేకుండా, మిస్ అవ్వకుండా ఉంటుందండి. ఇది నాకు బాగా ఉపయోగపడుతుందండి. వాక్ చేసేటప్పుడు చక్కగా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అయిపోండి. ఇక సెకండ్ది వచ్చేసి మనం నాప్కిన్స్ అండి. చాలా నాప్కిన్స్ ఇంట్లో ఉంటాయి, కలర్ షేడ్ అయిపోయినాయి, సరిగా వాడకుండా కొన్ని పక్కన పడేసి వాటికి మరకలు అయ్యి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటిది ఏదన్నా ఒకటి తీసుకొని మనం ఉపయోగించుకుందామండి. మళ్ళీ మనం వాడుకునే విధంగా చాలా మడత పెట్టి పక్కన పెట్టేసి ఉంచుతాం కదా నాప్కిన్స్. ఇలాగా మనం చక్కగా ఇలా వేసుకొని ఇప్పుడు నేను మడిచిన విధంగా చూడండి. ఇలా ఇంకా కొంచెం పైకి వేయొచ్చు, కానీ మనకి ఫ్రీగా ఉండదన్నమాట. చివరికి మనం అది ఉపయోగించుకున్నప్పుడు ఫ్రీగా ఉండదు. అందుకని ఇంతవరకే వేసుకొని ఈ చివర ఆ చివర మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. అటు ఇటు సమానంగా ఉండేలాగా చూసుకోండి. లేదంటే అటువైపు చిన్నది ఇటువైపు పెద్దది అలా కూడా పెట్టుకోవచ్చు, కానీ కంఫర్ట్గా ఉండదు మనం వాడేటప్పుడు. చూడండి, చక్కగా కుట్లు వేసేసాను. మనకి 2 పాకెట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు మన దగ్గర పాతవి హ్యాంగర్స్ ఉంటాయి చూడండి, సువ్వలతోటి. ఇవి ఎక్కువ వాడట్లేదు. ఇవి ఇంట్లో అయితే చాలా ఉన్నాయండి. ఇది సన్నడిదైతేనే మనకి పైన క్లాత్ అనేది చక్కగా సరిపోతుందనమాట. వెడల్పు తీసుకున్నామంటే క్లాత్ మనకి తగ్గిపోతుందండి. కుట్టు వేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, మనకి ఇప్పుడు హ్యాంగర్ లాగా రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. కబోర్డు ఆర్గనైజర్గా వాడుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను కబోర్డ్లో దీనికి తగిలిచ్చేస్తున్నాను. దీంట్లో మనం మనీ కానీ లేదంటే స్టిక్కర్ ప్యాకెట్స్ మనకి కబోర్డ్లో విడిగా పెట్టేస్తాం చూడండి, అలాంటివన్నీ మనం చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు. చూడండి, ఈ పౌచ్ ఒకటి పెట్టాను. తర్వాత ఇంకో పర్సులు ఉన్నాయి, చిన్న చిన్నవి అవి కూడా ఉన్నాయి. మనం మాట్లాడితే బట్టలు పక్కన పెట్టేసి తర్వాత ఎక్కడెక్కడని ఎత్తుక్కుంటూ ఉంటాము. అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా దీంట్లో ఇలా పెట్టేసుకొని ఆర్గనైజర్గా వాడుకోవచ్చండి. మనకి స్పేస్ కూడా కలిసి వస్తుంది అనమాట. ఇది పొడవు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మనం బట్టలు పెట్టుకున్న తర్వాత కూడా దీన్ని హ్యాంగ్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇంకా ఖాళీ ఉంది, వీటిలో ఇంకా ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఐడియా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.